ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు? సంవత్సరం నుండి అయ్యా. మరి ఇక్కడికి రావద్దంటున్నారు చాలా మంది, ఏంటి వచ్చి తప్పు చేసావా? లేదయ్యా, నేను స్వస్థత పొందుకోవాలని నేను వచ్చాను. ఏమనిపిస్తుంది ఇప్పుడు? కొంచెం తేలిగ్గుందా? ఫ్రీగా అనిపిస్తుంది. ఫ్రీగా ఉంది. చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రమయ్యా, నన్ను స్వస్థపరిచినందుకు వందనాలయ్యా. మాంత్రిక శక్తులతో ఇక్కడికి వచ్చారు మీరు, అవునయ్యా. అవునా? అవును. నాకెలా తెలుసు? యేసయ్య చెప్పిండయ్యా. నీ వైపు చూస్తుంటే నువ్వు కనపడట్లే, నాకు ఆ మాంత్రికుడే కనపడుతున్నాడు. వచ్చిన కాంచి నన్ను యేసయ్య పిలవాలయ్యా, నేను స్వస్థతను అందుకొని వెళ్ళాలని నైట్ 8:30కి ఇక్కడ వచ్చాను, నల్గొండ నుంచి. అవును. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? నల్గొండ డిస్ట్రిక్ట్ అయ్య గారు. నల్గొండ డిస్ట్రిక్ట్. ఒక్కరే వచ్చారా మీరు? చెప్పండి, ఎవరెవరు వచ్చారు? ఒక్కదానే వచ్చాను. రికమాల రాబా షేకేదియాల రాబా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, మీరు జరగండి. ఆ పిల్లల్ని పంపించేసి, చిన్న పిల్లల్ని పంపించేసి వెళ్ళిపోండి. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. బిడ్డలో మాంత్రిక శక్తులను దేవుడు నాకు చూపిస్తున్నాడు. మైక్ తీసేసి ఇటు చూడండి. రికమాల రాబా షేకేదియాల రాబా బాబా బాబా. చేతులు పైకి లేపండి, చేతులు పైకి లేపండి. ప్రతి మాంత్రిక శక్తులు, ప్రతి చాతబడి శక్తులు ఇప్పుడే ఈ బిడ్డని వదిలిపెట్టి వెనకాల పట్టుకోండి. యేసు నలలి యేసు నామంలో ప్రతి మాంత్రిక శక్తులు, ప్రతి తాంత్రిక శక్తులు ఇప్పుడే ఈ బిడ్డని వదిలిపెట్టి వెళ్ళిపో, వెళ్ళిపో, వెళ్ళిపో. జరగండి, చిన్న చిన్న పిల్లల్ని జరగండి. యేసు నామంలో మెయిన్ డోర్లో నుంచి, మెయిన్ డోర్లో నుంచి ఈ బిడ్డలో ఉన్న ప్రతి బలహీనత తొలగి, ప్రతి మాంత్రిక శక్తులు, చాతబడి శక్తులు యేసునామములో మెయిన్ డోర్లో నుంచి వెళ్ళిపోయింది అది. గట్టిగా చప్పట్లు కొట్టాలా? గట్టిగా చప్పట్లు, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె కళ్ళు తుడవండి. స్తోత్రం లార్డ్. ఇటు వచ్చేయమ్మా. హరి కమాల రాబా షేకేదియాల రాబా. జీసస్. షా కరెక్టేనా? చెప్పరా? అవునయ్యా. గట్టిగా చప్పట్లు కదా. నీ వైపు చూస్తుంటే ఇందాక ఆ మాంత్రికుడే కనపడుతున్నాడు నాకు. ఆమేన్. మీరు దేనికోసం వచ్చారు చెప్పండి? రోజు నేను లైవ్లో చూస్తానయ్యా, లైవ్లో చూస్తే ఈ సంవత్సరం నుండి నేను మందిరానికి వెళ్తున్నా కానీ ఆ చీకటి శక్తి నన్ను గమ్ముకొని ఉన్నాయి కానీ వెళ్ళట్లేదు. దానికోసమే వచ్చావా? నిజం చెప్పండి. దానికోసము. మీ పేరు శాంత. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కొట్టాల గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ మాంత్రికుడు కుండీలు పగిలిపోయిన యేసునామం. ఆమేన్, ఆమేన్ అనండి. ఆమేన్. మందుల వల్ల, మెడిసిన్స్ వల్ల తగ్గే రోగాలు కాదు ఇవి. ఆమేన్ అనండి. యేసయ్యే దిక్కు. ఆమేన్ అనండి. ఆమేన్. యేసయ్యే దిక్కు. ఆమేన్. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నారు? సంవత్సరం నుండి. మరి ఇక్కడికి రావద్దంటున్నారు చాలా మంది, ఏంటి వచ్చి తప్పు చేసావా?
లేదయ్యా, నేను స్వస్థత పొందుకోవాలని నేను వచ్చాను. ఏమనిపిస్తుంది ఇప్పుడు? కొంచెం తేలిగ్గా, ఫ్రీగా అనిపిస్తుంది. ఫ్రీగా ఉంది. చేతులు పైకి లేపి దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రమయ్యా, నన్ను స్వస్థపరిచినందుకు వందనాలయ్యా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మాది నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడెం అవతల బారుమూల ప్రాంతం, అడవి దేవులపల్లి అయ్యా. అడవి దేవరపల్లి. అవును. మిర్యాలగూడ తర్వాత లోపలికి అడవి ఉంటుంది. అడవి మొత్తం అడవి. అవును. అక్కడి నుంచి వచ్చారు. కానీ ఆ మాంత్రికుడు కుండలు పగిలిపోయినాయి. ఆమేన్. ఇంకెప్పుడు మీకు అనారోగ్యం రాదు. మాంత్రిక శక్తులతో ఇక్కడికి వచ్చారు మీరు. అవునా? అవును. నాకు ఎలా తెలుసు? యేసయ్య చెప్పిండయ్యా. నీ వైపు చూస్తుంటే నువ్వు కనపడట్లే, నాకు ఆ మాంత్రికుడే కనపడుతున్నాడు. చూద్దాం, నీ సంగతి చూస్తే ఆగరా అని చెప్పిన వాడితో. ఆమె నీ సంగతి చూస్తే ఆగరా బాబు అన్నా. పారిపోయింది వాడు. యేసునామములో ఆమేన్. కొట్టండి గట్టిగా చవడేస్తున్నా. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. సంతోషమా? వచ్చిన కాంచన యేసయ్య పిలవాలయ్యా. నేను స్వస్థతను అందుకొని వెళ్ళాలని నైట్ 8:30కి ఇక్కడ వచ్చాను, నల్గొండ నుంచి. అవును. కృప కలుగును గాక. సంతోషంగా ఉందా ఇప్పుడు? హ్యాపీగా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా, గట్టిగా చప్పట్లు కొట్టాలా. కష్టములో నష్టములో నా తోడుగున్నావు,